బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ రామస్వామి మరి వారి యొక్క అడుగుజాడల్లో బహుజనులందరూ ముందుకు సాగుతున్నారు. అదే క్రమంలో మన భారతదేశంలో నిచ్చెనమెట్ల వ్యవస్థని, ఈ బ్రాహ్మణ వ్యవస్థ నిచ్చెనమెట్ల వ్యవస్థని క్రియేట్ చేసి ఒకళ్ళ మీద ఒకడు ఆధిపత్య కులాలు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని అణగదొక్కడానికి చాలా ముందుకు వస్తున్నారు. వాళ్ళు మొన్నటి వరకు ఎస్సీల మీద పడ్డారు, ఇప్పుడు బీసీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మరి ఓట్లు మనవా, సీట్లు వాళ్ళవా? చూడండి, ఇక్కడ 25 సంవత్సరాల నుంచి వీళ్ళకి మనం ఊడిగం చేసి మళ్ళీ వాళ్ళ చేత మనం దెబ్బలు తినే పరిస్థితిని మనం తీసుకున్నాం. ఎంతో దారుణాతి దారుణం. మరి 2025 మరి డిసెంబర్ 31న ఈ దాడి జరిగింది. ఇంటి మీదకి వచ్చి ఇలా దాడి చేశారంటే వాళ్ళ వెనకాల ఏముంది? ఈ కాపులు, ఈ జనసేన ఉమ్మడి కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ ఉమ్మడిగా కలిసి అంటే బహుజనులు ఏం చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు మనం గమనించాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గమనించాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయి అంటాడు. మనం అంతరించిపోయే జాతుల్లో ఉన్నామా, లేకపోతే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్ళే జాతుల్లో ఉన్నామా మనం గ్రహించాలి. మరి హైదరాబాద్ నుంచి తెలంగాణ, తర్వాత చాలా దూరం నుంచి మరి మహబూబ్ నగరు, మరి అంటే ఆ తెలంగాణ నుంచి సోదరులు ఇక్కడికి వచ్చి మనకు మద్దతు తెలుపుతున్నారంటే అది చిన్న విషయం కాదండి. ఒకసారి మన బండారు లక్ష్మయ్య గారు, తర్వాత వాళ్ళ టీం అందరికి ఒకసారి గట్టిగా మనం కృతజ్ఞతలు తెలపాలి. మరి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనకు మద్దతు తెలుపుతున్నారంటే చిన్న విషయం కాదు. ఇంటెలిజెన్స్ అనే రిపోర్ట్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ మనకి ప్రతిదీ మీ ఇంటికి ఎవరు వస్తున్నారు ఇందాకన్నారు, ప్రతిదీ కూడా వెళ్తుంది అన్నారు. అంటే మనం తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడికి మనకి మద్దతు తెలిపారంటే అంటే బ్రదర్ యొక్క ఇష్యూ అంటే తెలంగాణ, ఆంధ్ర కూడా వెళ్ళింది. ఏంటి దీని మీద ఏంటని ప్రజలు ఖచ్చితంగా ఒక నిఘా పెడతారు. మనం టైం వచ్చినప్పుడు మన శక్తియుక్తులు ఏంటో మనం నిరూపించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం బహుజనుల మీద మొన్నటి వరకు ముస్లిమ్స్ మైనార్టీల మీద దాడులు జరిగాయి, తర్వాత ఎస్సీల మీద దాడులు జరిగినాయి, అంబేద్కర్ పూలేవాదుల మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు బీసీ సోదరులు అంటే చిన్న అయితే ఈ బీసీలు 52% ఉన్న బీసీలు కుమ్మరులు, మంగళ్ళు, సాకళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే బీసీల్లో కొంతమందికే ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వడం జరిగింది, కొంతమందికి అసలే సాకళ్ళలో ఎమ్మెల్యేలు లేరు, తర్వాత మంగళ్ళలో ఎమ్మెల్యేలు లేరు, కుమ్మరులో ఎమ్మెల్యేలు లేరు. కాన్షీరామ్ అంటారు, ఏ జనాభా ఎవరున్నారో వాళ్ళ ఆధిపత్యం అంతా అంటాడు కాన్షీరామ్. చూడండి, అక్కడ ఉత్తరప్రదేశ్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళందరినీ కూడా అక్కడికి ఎమ్మెల్యేల కింద పంపించారు. మరి మనకి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారు? ఇక్కడ ఉన్నారు. కానీ మరి వాళ్ళు మనకి ఏమైనా సపోర్ట్ చేస్తారంటే నో, ఏం సపోర్ట్ చేయరు. మరి వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళందరూనే ఆధిపత్య కులాల పార్టీల్లో ఉన్నారు. వాళ్ళు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోవాలి. అది కాకుండా మనమే ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేలు, మన నుంచి ఒక ఎమ్మెల్యేలు ఏంటి అన్నది ఈ గొడవ ద్వారా మన పవర్ ఏంటి, ఎమ్మెల్యే యొక్క పవర్ ఏంటి, రాజ్యాధికారం యొక్క పవర్ ఏంటి అన్నది ఖచ్చితంగా ప్రూవ్ చేయబడ్డది. మరి అన్ని సంఘాలు వచ్చాయి, అన్నకి మద్దతు ఇచ్చారు. కానీ నేరస్తులు ఎక్కడున్నారండి? బయట. వాళ్ళు ఏంటి బయటకు వచ్చి కత్తి తిప్పుతున్నాడు ఆడు. అంటే ఆడి వెనకాల ఎవరున్నారు? జనసేన కూటమి ప్రభుత్వం ఆడుకున్నది. అందుకే ధైర్యం లోన్ వేసేసి శుభ్రంగా మక్కేసి జైలుకు పంపించడం అయితే తగ్గుదురు కదా. అందుకని మనం అందరం కూడా ఏకమవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీలు ఏకమవ్వాలి. మన ఓటింగ్ శాతం ఎంత? 85%. 100కి 85 మంది మనం ఉన్నామా? 85 మందిని కేవలం 15% ఉన్న వాళ్ళు కొడుతున్నారంటే ఎంత సిగ్గు చేటు, ఎంత దౌర్భాగ్యం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి సోదరులారా, బీసీ సోదరులారా, కళ్ళు తెరుచుకొని మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. బాబాసాహెబ్ పూలే ఏం చెప్పారు? పూలే చెప్పింది మనం ఆచరించాలి కదా. మరి భారత రాజ్యాంగం ఎవరి కోసం రాయబడ్డది? బడుగు బలహీన వర్గాల కోసం రాయబడ్డది. మరి మీరు
ఎమ్మెల్యేలు అవ్వండి రా, రాజ్యాధికారానికి అవ్వాలని రా, మాస్టర్కి మీరు పట్టుకోండి రా, కాన్వాయిల మీద తిరగండి అంటూ ఒక 100 కాన్వాయిల మీద వెళ్తారు. అక్కడ ఎవరున్నారు? వాళ్ళందరూ జడ్జగా కూర్చుంటారు. మనం తప్పట్లు కొడతాం, వాటి డ్రైవర్లు ఉంటాం, మన వాళ్ళ జెండాలు మోయడం, స్టేజీ లేడు. ఇది మరి మనం రాజ్యాధికారానికి మనం వచ్చి తర్వాత మన హక్కులు మనం సాధించుకోవాలి. ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్నారో వాడి యొక్క బిడ్డలు రేపులకు గురి కాబడు, వాళ్ళ యొక్క బిడ్డలు కొట్టించుకోరు. వాళ్ళ యొక్క బిడ్డలు వాళ్ళు ఎప్పుడు మోసాలకి గురి కాబడు రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇది మనం గమనించాలి. ఇది సమాజంలో విస్తృతంగా మనం ప్రచారం చేసి ఒకరికొకరు విస్తృతంగా ప్రచారం చేసి శాపకేంద్ర నీరులాగా వెళ్ళి మన రాజ్యాధికారాన్ని చేపట్టినట్లయితే ఖచ్చితంగా మన మీద దాడులు జరగవు. మన బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ఇప్పుడు నేను ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, బీసీ సోదరులు అందరూ ఒక మతంలో ఉన్నారు. పూలే ఏం చెప్పారు? సావిత్రిబాయి పూలే ఏం చెప్పారు? భగవాన్ గౌతమ బుద్ధ ఏం చెప్పారు? కులాలు, ఈ కులాల వలన మతాలు ఏర్పడ్డాయి. మతాల వలన మనల్ని తొక్కడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఏదన్నా ఫంక్షన్, ఏదన్నా ఒక ఉత్సవం జరిగింది, ఏ మతానికైనా ఎవరు ఉంటారు? అంతా బీసీ సోదరులే ఉంటారు. ఆడికి వెళ్తున్నారు, ఆర్ఎస్ఎస్ రూపంలో మనల్ని అనుకుంటున్నారు. శివసేన, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళు అంతా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎవరన్నా వచ్చి మనకు మద్దతు తెలిపారు? ఎవరు కూడా రాలేదు. దీన్ని ఇప్పుడైనా మనం చైతన్యం అయ్యి మన బిడ్డను బాగా చదివించుకుంటూ ఇలాంటి సంఘటన మరి ఎక్కడా కూడా జరగకుండా మనం కంకణబద్ధులై ముందుకు సాగాలని నేను బాన్సప్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. జై భీమ్, జై మూల్యవాసి, జై భారత్, జై సంవిధాన్. ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక బీసీ బిడ్డను, రామకృష్ణ అనే బీసీ బిడ్డను